దేవుడు నీ జీవితాన్ని గురించి ఒక్క మాట సెలవిస్తే, నీ బిడ్డల జీవితాల గురించి ఒక్క మాట సెలవిస్తే, నీ బ్రతుకులో జరుగుతున్న ప్రతి పరిస్థితిని గురించి ఒక్కసారి నా దేవుడు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తే, మాట్లాడితే జీవిత చరిత్రలు తిరగ రాయబడతాయి. హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. భయపడొద్దు. మరణములో నిన్ను విడవడు, కన్నీళ్లలో నిన్ను విడవడు, నాశనకరమైన రోగములో నిన్ను విడవడు. నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగలవాడు, నీ జీవితానికి మరలా వెలుగు ఇవ్వగలవాడు, జీవం పోయగలవాడు. జీవమును పునరుద్ధానము ఆయనే. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నజరేయుడైన యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సంవత్సరం కూడా దేవుడు అద్భుతమైనటువంటి సభలను మనకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. మరి ప్రాముఖ్యంగా మంచి వాతావరణం ఇచ్చాడు, చల్లని వాతావరణం ఇచ్చాడు. ఈ చల్లని వాతావరణంలో, ఈ చక్కని ప్రశాంత వేళ దేవుడే మనల్ని మన్నించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ అమూల్యమైన సమయానికి నన్ను నడిపించిన జీవం కలిగిన దేవుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శిరస్సును వంచి దైవజనుడిని నన్ను గౌరవించి ప్రేమించి అనేక సార్లు మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన ఆత్మీయులు, దైవ సేవకులు, అభిషేక్తులైన సంఘ కాపరి గారైన పాస్టర్ ఆనందయ్య గారికి, అలాగే అమ్మగారికి, వారి సంఘానికి, కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయం దేవుడు మనతో మాట్లాడే సమయం అని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పినట్లే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీరు విన్నదే కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభుని నమ్ముకున్న ఒక వ్యక్తి అలాగ వెళుతుంటే యేసు ప్రభుని ఎరగని వ్యక్తి అన్నాడు, ఓయ్ ఏంటి మా దేవుడు మా దేవుడు మా దేవుడు అంటావు ఇప్పుడు చూసినా, ఏంటి నీ దేవునిలో గొప్పతనం అని అడిగాడు. అడిగితే ఈ ప్రభుని నమ్ముకున్న ఈ వ్యక్తి, ప్రభుని ఎరగని వ్యక్తి యొక్క ముఖం చూసి, నా దేవునిలో గొప్పతనం ఏంటా చెప్తాను విను అని, నా దేవుడు మాట్లాడే దేవుడు అన్నాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కరెక్ట్. మనందరము ఈ సమయంలో ఆయన మాట్లాడతాడనే వచ్చాం. ఆయన మాట్లాడితేనే ఆశీర్వాదం, ఆయన మాట్లాడితేనే అభిషేకం, ఆయన మాట్లాడితేనే మన జీవితాలకు ధన్యత. ఆయన మధురమైన స్వరం కొరకు దైవ సేవకుల ప్రార్థనతో ఏకీభవిస్తూ మరొక చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ అత్యంత శ్రేష్టమైన సమయంలో మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడి అడుగుతున్నాం ప్రభువా, నీవు మాట్లాడే దేవుడువు. నీవు మాట్లాడితే కుటుంబాలు కట్టబడతాయి, నువ్వు మాట్లాడితే హృదయాలు ఆదరించబడతాయి, కన్నీళ్లు తొడవబడతాయి ప్రభువా. నువ్వు మాట్లాడితే అయ్యా బ్రతుకు మీద ఆశ కలుగుతుంది. మాతో మాట్లాడు నాయనా. హృదయాలు ఎరిగినవాడా, హృదయాంతరంగంలో ఉన్న పరిస్థితులు ఎరిగి మాట్లాడేవాడా, నజరేయుడైన యేసు, ఈ రాత్రి మీ స్వరం కొరకై దేహి అని అడుగుతున్నాం. దయచేసి మాతో మాట్లాడు నాయనా. నీ చిత్తములో లేని ప్రతి మాటను బంధించు, నీ చిత్తములో ఉన్న ప్రతి మాటను విడుదల చేయి నాయనా. అల్పదాసుడును నీ సిలువ చెంత మరుగుపరిచి మాతోను మీరే మాట్లాడమని ప్రతి చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు అధికారం కలిగి నామములో బంధిస్తున్నాం. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి ప్రభువా, మిమ్మల్ని కనపరుచుకోమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి యేసు ప్రభు
యోర్దాను నదికి అవతల భాగంలో పరిచర్య చేస్తున్నారు. పరిచర్య చేస్తుంటే కొంతమంది వచ్చారు. వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఈయన అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్తే, బేతనియా నుండి వచ్చామయ్యా అని యేసు ప్రభుతో వీళ్ళు చెప్పారు. సరే ఏంటి విషయం అని అడిగితే, నువ్వు ప్రేమిస్తున్న లాజరు అనబడిన ఒక యవనస్తుడు ఉన్నాడే, అతడు రోగి అయి ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు, కనుక తన అక్క చెల్లెండ్రు నీకు కౌరు చెప్పమన్నారయ్యా అని చెప్పాడు. చెప్తే యేసు ప్రభు అన్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యాధి, ఈ రోగము, ఈ సమస్య మరణము కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పి తన ఉన్న ప్రాంతంలోనే మరొక 2 రోజులు అక్కడే ఉండి పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేసి ఈ బేతనియా ప్రాంతానికి వచ్చే సమయానికి ఆ యవనస్తుడైన లాజరు చనిపోయాడు. ఇది మరణము కొరకు రాలేదు, దేవుని మహిమ కొరకు వచ్చిందని ప్రభు చెప్పాడు. అయినా ఆ యవనస్తుడు చనిపోయాడు. యేసు ప్రభు బేతనీలో అడుగు పెట్టగానే లాజరు యొక్క అక్కైన మార్త వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యా, నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని చెప్పింది. యేసు ప్రభు అన్నాడు, భయపడొద్దమ్మా, జీవమును పునరుత్థానమును నేనే అన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అలా మాట్లాడుతూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి మరియ వచ్చింది. ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. వాళ్ళందరితో కలిసి యేసు ప్రభు, ఆ లాజరు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆ ఊరు ప్రజలు ఉన్నారు, వాళ్ళందరితో కలిసి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. వినాలి, మాట్లాడుతూ వాళ్ళతో కలిసి మంచి చెడ్డలు మాట్లాడుతూ ఎలా జరిగింది, ఏంటి, ఎలా చనిపోయాడు అన్ని అడిగి వాళ్ళతో కూడా కన్నీళ్లు కార్చి మెల్లగా లేచి నిలబడ్డాడు యేసయ్య. నిలబడి అంటాడు, పదండి, ఆయన ఎక్కడ సమాధి చేశారో అక్కడికి వెళదాం అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఓహో సమాధి దగ్గరికి వెళ్ళి సంతాపం ప్రకటిస్తాడేమో అనుకున్నారు. తీరా లేచి సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటాడు, యోహాను సువార్త 11వ అధ్యాయము 39-40 వచనాలు చదువుదాం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినాలైపోయింది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పింది. యేసయ్య అంటున్నాడు, రాయి పొర్లించండి అంటున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి రాయి పొర్లించమంటున్నాడు? సమాధి దగ్గరికి వచ్చి ఏదో ప్రార్థన చేస్తాడేమో, సంతాపం ప్రకటిస్తాడేమో అనుకుంటే రాయి పొర్లించమంటున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతే మార్త వచ్చి అంటుంది, అయ్యా ఏం మాట్లాడుతున్నావు ప్రభా? నా సహోదరుడు చనిపోయి 4 రోజులు అయింది, కుళ్ళిపోయి ఉంటాడు, దుర్వాసనలు కొడతాడు, రాయి తీస్తే అక్కడ నిలబడలేం. ఇప్పుడు చనిపోకముందే కౌరు పెట్టాం, నువ్వు రాలా, చనిపోయాడు అప్పుడు రాలా, సమాధి చేసేసాం, 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయాడు, ఇప్పుడు వచ్చి రాయి తీయమంటావు ఏంటి ప్రభువా అని అడిగింది. పిల్లరా, ఏమవుతుంది అంటే వాసన కొడతాడయ్యా అంటుంది. ఎవరో లాజరు, తనతో కూర్చుని తిన్నవాడు, తన రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు, అక్క అంటూ ఆమె చేయి పట్టుకుని తిరిగినవాడు, కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ఒక ముఖ్యమైన పురుషుడిగా ఆ కుటుంబానికి అండగా నిలబడినవాడు, ఊపిరి ఆగిపోతే, సమాధిలోనికి వెళ్ళిపోతే, కుళ్ళిన శరీరంగా మార్చబడితే, ఆ చేయి పట్టుకుని తిరిగిన తమ్ముడిని గురించి, ఆ ప్రేమను చూపించిన తమ్ముడిని
లేక కుళ్ళిపోయాడయ్యా, దుర్వాసనలు కొడతాడయ్యా, చిచ్చే ఇప్పుడు ఎందుకులే అంటుంది. ప్రియులారా, అన్నీ బాగున్నప్పుడు ఆదరించిన వారు, అన్నీ బాగున్నప్పుడు హక్కున చేర్చుకున్నవారు, అన్ని విషయాల్లో మనము ఉపయోగకరంగా ఉన్నప్పుడు నీ అంతటి వాడు లేడు అని చెప్పిన వారు, మన జీవితాలు తారుమారైతే, మన బ్రతుకులు అతలాకుతలమైతే, మన జీవితాల్లో జీవము పోతే, ప్రియులారా, మనల్ని పొగిడిన వారే మనల్ని అసహించుకునే రోజులు రావా? మనల్ని పొగిడిన వారే ఛే అనే రోజులు రావా? ప్రియులారా, యేసయ్యతో చెప్తుంది, దుర్వాసన కొడతాడయ్యా అని చెప్తుంది. ప్రియులారా, నేను ఒక మాట అంటున్నాను, మార్తకే తెలుసా చనిపోయిన తర్వాత 4 రోజులైన తర్వాత శరీరం కుళ్ళి దుర్వాసన వస్తుందని మార్తకు మాత్రమే తెలుసా? యేసయ్యకు తెలీదా? జీవమిచ్చిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మనిషికి స్వరూపం ఇచ్చి జీవమును పోసిన దేవునికి తెలీదా? ఆయన అంటున్నాడు, దుర్వాసన కొట్టినా పర్వాలేదు, లాజరు నాకు కావాలి. చప్పట్లు కొడు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీరందరూ అసహించుకున్నా, మీరు అక్కర్లేదనుకున్నా, మీరు ఇక చాలు అనుకున్నా, నాకు అవసరం లేదనుకున్నా, లాజరు నాకు కావాలి. హల్లెలూయా. రాయి పొర్లించు అన్నాడు అంటూ 40వ వచనంలో అంటాడు. ఆ మాట చదువుదాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఒక మాట అంటున్నాడు. ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మొదటగా ప్రభు చెప్పాడు, ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు. మరి దేని కొరకు వచ్చింది? దేవుణ్ణి మహిమ పరచటానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మరణమే వచ్చేసింది, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు దేవుని మహిమ చూసే సమయం ఇదే. హల్లెలూయా. దేవుని మహిమ కొరకే మన జీవితాల్లో కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని ఆర్థిక సమస్యలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. మనకు అవమానంగా తలంచిన పరిస్థితి, దాన్ని దేవుడు మహిమకరంగా మార్చగలడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనకి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా అన్నాడు. రాయిని పొర్లించారు. నా మాట వినాలి. రాయిని పొర్లించారు. యేసయ్య మోకరించి చిన్న ప్రార్థన చేసి, లాజరు బయటికి రా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజరు బయటికి రా అని పిలిచాడంతే. సృజనాత్మక శక్తి కలిగిన స్వరం, జీవము కలిగిన స్వరం, ఆకాశము భూమి కలుగునుగా కంటే కలిగిన స్వరం, సృజనాత్మక శక్తి కలిగిన స్వరం. ఎప్పుడైతే ఆ స్వరములోనున్నటువంటి ఆ జీవము వెళ్ళి, ఇదిగో మృతుడై కుళ్ళిపోయి పేత వస్త్రాల చేత కట్టబడిన ఒక శరీరాన్ని తాకిందో, ఆ శరీరములో జీవము పునరుద్ధానము కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవమును పునరుద్ధానత కలిగితే క్షయమైపోయిన శరీరము, కుళ్ళిపోయిన శరీరము, వాసన కొడుతున్న శరీరము అక్షయంగా మారిపోయింది. హల్లెలూయా. దేవుని వాక్కులో ఉన్న శక్తి, దేవుని వాక్కులో ఉన్న సృజనాత్మక శక్తి ఒక్కసారి ఆ శరీరాన్ని తాకితే పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. కన్నీళ్లు నాట్యంగా మారుతాయి, మరణము జీవంగా మారుతుంది, చేదు తీపిగా మారుతుంది, చీకటి వెలుగుగా మారుతుంది. అలా మార్చగల శక్తి నా యేసయ్య స్వరానికి ఉంది, నా యేసయ్య వాక్కుకు ఉంది. హల్లెలూయా. ఎంతసేపు మన జీవితాలు మార్చబడటం, ఎంతసేపు మన కుటుంబాల్లో ఒక సంతోషం కలగటం, ఎంతసేపు మన కన్నీళ్లు తొలగిపోవటం. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్క మాట సెలవిస్తే మన జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, విజయోత్సవంతో మార్చబడతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే లాజరు బయటికి రా అని పిలిచాడో, ఆ స్వరములో ఉన్నటువంటి జీవము
ఆ శరీరాన్ని తాకింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చనిపోయి 4 రోజులైతే ఏమవుతుంది అంటే శరీరం కుళ్ళిపోతుందని రాయబడి ఉంది. ఒక డాక్టర్ గారు తెలిసినటువంటి ఒక సేవకుడు చెప్తే విన్నాను, నాకు తెలీదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత 4 రోజులైన తర్వాత శరీరం కుళ్ళిపోవడమే కాదు, మాంసముకు అంటే ఎముకకు పట్టిన మాంసము కూడా పట్టు వదిలేస్తుందట. ఎముకకు పట్టిన అంటి ఉన్న మాంసము కూడా పట్టు వదిలి అది ఎముక నుండి వేరు చేయబడిపోవటం ప్రారంభించబడుతుంది. ఇప్పుడు లాజరు చనిపోయాడు, కుళ్ళిపోయాడు. ఎముకకు పట్టి ఉన్నటువంటి ఆ మాంసము కూడా ఆ పట్టుత్వాన్ని వదిలేసి నిర్జీవమై నిష్ప్రయోజనంగా మారిపోతే దేవుని స్వరము తాకగానే, యేసుక్రీస్తు యొక్క స్వరము తాకగానే చనిపోయిన లాజరు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతికిన లాజరు యొక్క శరీరం పునరుద్ధానపు శక్తి చేత ఆరోగ్యముగా మారిపోయింది. హల్లెలూయా. ఎముకను వదిలిన మాంసము తిరిగి ఎముకకు అటాచ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేత వస్త్రముల చేత కట్టబడిన వాడైనటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు అనుకున్న వ్యక్తి, కుళ్ళిపోయాడు అనుకున్న వ్యక్తి, ఇదిగో సజీవుడిగా ప్రేత వస్త్రముల చేత కట్టబడిన వాడై బయటికి నడిచి వస్తున్నాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. కట్టబడిన శరీరం ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉంది. కండ్ల నుంచి పాదముల దాకా కట్టబడి ఉన్నాయి. జాయిగా లూజ్ చేసుకుంటూ నడిచి వస్తున్నాడు లాజరు. ప్రభు అంటున్నాడు, కట్లు విప్పి అతన్ని పోనీయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నీ జీవితాన్ని గురించి ఒక్క మాట సెలవిస్తే, నీ బిడ్డల జీవితాల గురించి ఒక్క మాట సెలవిస్తే, నీ బ్రతుకులో జరుగుతున్న ప్రతి పరిస్థితిని గురించి ఒక్కసారి నా దేవుడు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తే, మాట్లాడితే జీవిత చరిత్రలు తిరగ రాయబడతాయి. హల్లెలూయా. ఆయన పేరు నజరాయుడైన యేసు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన బ్రతికాడో అప్పుడు దేవునికి మహిమ కలిగిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట వినాలి. ఒక వ్యక్తి చచ్చిపోయి ఉంటే, మరణపు వేదన అనుభవిస్తుంటే, మరణపు దుఃఖాన్ని అనుభవిస్తుంటే, మరణము ఆ కుటుంబాన్ని ఏలుతుంటే దేవునికి మహిమ కాదు. మరణము నుండి, దుఃఖము నుండి, మరణకరమైన వ్యాధుల నుండి, మరణకరమైన సమస్యల నుండి అతను విడిపించబడాలి, తిరిగి విడుదల పొందాలి. హల్లెలూయా. అప్పుడే దేవునికి మహిమ. అలా జరగాలి అంటే దేవుని యొక్క స్వరము విడుదల చేయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట మాట్లాడితే జీవిత చరిత్రలు మార్చబడతాయని ప్రభు పెట్ట నేను మనవి చేస్తున్నాను. చాలాసార్లు చెప్పాను, మీకు వినడానికి కొంచెం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రభు ప్రేరేపణ బట్టి చెప్తున్నాను. 2010లో నేను బ్రతికి ఉన్నాను, కానీ ఆత్మీయంగా లేక మానసికంగా చచ్చిపోయాను. ఆర్థిక సమస్యలలో, అప్పుల బాధలలో, తీర్చలేని ఆ బలహీనతలో ఇక చచ్చిపోతే బాగుంటుంది, నేను బ్రతకలేను అని ఆత్మహత్య ఉత్తరం రాసి నేను చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. 2010 మరి ఫిబ్రవరి మాసంలో ఈ సంఘటన జరిగింది. ప్రియులరా, ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాను, అప్పులు పాలైపోయాను, తీర్చలేని సమస్యగా మారిపోయింది. చాలా భయపడుతూ దాక్కుని తిరుగుతున్న రోజులవి. ఇక నేను బ్రతకలేను నాకు అనిపిస్తుంది. బ్రతుకున్నాను అనుకుంటున్నాను, కానీ మానసికంగా చచ్చిపోయాను అనిపిస్తుంది. ఉదయం లేస్తే దేవుడు అని మాట్లాడతాను, దేవుని గురించి సాక్ష్యం ఇస్తాను, పరిశుద్ధత అంటాను, ప్రార్థన అంటాను, కానీ మానసికంగా చచ్చి బ్రతుకుతున్న రోజులవి. ఇక ఇలాంటి బ్రతికే కంటే చనిపోవటమే మంచిదని తీర్మానం చేసుకుని ఆత్మహత్య ఉత్తరాన్ని, సూసైడ్ లెటర్ రాసి చనిపోవటానికి బయటికి వెళదాం అనుకున్న సమయంలో నా ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను మరలా జ్ఞాపకమే చేస్తున్నాను. ఎలా మాట్లాడాడు, ఎవరితో ఎలా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందో అలాగే మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకు అర్థమవుతుంది, అర్థం కానట్టు ముఖం పెడతాం అంతే. దేవునికి స్తోత్రం. నాతో కూడా మాట్లాడాడు. చనిపోతావా
అన్నాడు. అవును ప్రభా, నేను బ్రతికితే నీకు కూడా అవమానం, నాలంటాడు బ్రతకూడదయ్యా, ఎందుకో నా జీవితం చాలా అతలోకతలం అయిపోయింది, ఇక ఈ సమాధి పరిస్థితి నుంచి బయటికి రాలేననిపిస్తుంది, నేను బ్రతకలేనయ్యా అని చెప్పాను. ప్రభు చాలా అందంగా చాలా స్వీట్గా అన్నాడు, చనిపో అదే మంచిది అన్నాడు. అని మరొక మాట అన్నాడు, నువ్వు ఆత్మహత్య ఉత్తరం రాసావు కదా, ఆ ఉత్తరం కింద యేసు క్రీస్తు చేతకాని వాడు అని రాసి చనిపో అన్నాడు. మనం రాయగలమా? గట్టిగా చెప్పండి, రాయగలమా? నువ్వు రాస్తావా? నేను చెప్పాను, నేను రాయలేను ప్రభువా, నేను బ్రతకలేనయ్యా అని చెప్పాను. ప్రభు అన్నాడు, యేసు క్రీస్తు చేతకాని వాడు అని సూసైడ్ లెటర్ కింద రాసి చనిపో అన్నాడు. నేను రాయలేను అన్నాను. ప్రభు అన్నాడు, రాయలేకపోతే బ్రతుకు, నేను బ్రతికించుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతికించి మరొకసారి ఈరోజు మీ మధ్య నిలబెట్టాడు. హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఒక్క మాట మాట్లాడితే మన జీవిత చరిత్రలు మార్చబడతాయి. హల్లెలూయా. భయపడొద్దు, నా బ్రతుకు అయిపోయింది అనుకోవద్దు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను అనుకోవద్దు, నా బ్రతుకు కుళ్ళిపోయింది ఇక మార్చబడదు, అందరికీ దుర్వాసనగా మారిపోయింది అనుకోవద్దు. దుర్వాసనను సువాసనగా మార్చగలవాడు ఉన్నాడు, కన్నీళ్లను సంతోషంగా మార్చగలవాడు ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడితే మన జీవిత చరిత్రలే తిరగ రాయగలవాడైనా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. నా చేతులతో రాసిన ఉత్తరాన్ని నేనే చింపి అవతల పడేశాను. దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు, నన్ను నిలవబెట్టాడు. ఇదిగో 2010లోనే ఆత్మహత్య చేసుకొని చావాలనుకున్న నన్ను ఒక సేవకుడిగా చేసి ఇన్ని ప్రాంతాల్లో నిలబెట్టి తన వాక్య పరిచర్య కొరకు, తన సేవ కొరకు వాడుకుంటున్నాడు. గొప్ప కార్యాలు చేయగలవాడు. భయపడొద్దు, మరణములో నిన్ను విడవడు, కన్నీళ్లలో నిన్ను విడవడు, నాశనకరమైన రోగములో నిన్ను విడవడు. నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగలవాడు, నీ జీవితానికి మరలా వెలుగు ఇవ్వగలవాడు, జీవం పోయగలవాడు, జీవమును పునరుద్ధరణ ఆయనే. ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడుతుండగా ధైర్యం తెచ్చుకో, నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు మరలా నూతన జీవం అనుగ్రహించబడుతుంది, మరలా నీ జీవితంలో ఒక నూతన దర్శనం అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలా మంది ఉద్దేశం ఏంటంటే, మాకు అలాంటి సమస్యలు ఏమి లేవు పాస్టర్ గారు, మేము బాగానే ఉన్నాంగా అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బాగానే ఉన్నారు, నాకు కూడా బాగానే కనపడుతున్నారు. కానీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ప్రియులారా, అందరికీ అనారోగ్యాలు ఉంటాయని నేను చెప్పటల్లా, అందరికీ ఆర్థిక సమస్యలు ఉంటాయని నేను చెప్పటల్లా, అందరికీ అవమానాలు ఉంటాయని నేను చెప్పటల్లా. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, ఒకవేళ పాపము నీలో ఉంటే, అపరాధము నీలో ఉంటే, నువ్వు చచ్చిన వాడివే అని వాక్యం చెప్తుంది. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండొచ్చు, నీ పాదాలు దేవుని మందిరంలో నిలవచ్చు, నువ్వు పాటలు పాడే వ్యక్తిగా లేక నాలాగా వాక్యం చెప్పే వ్యక్తిగా ఉండవచ్చు. పాపము నీ బ్రతుకులో ఉన్నట్లయితే నువ్వు చచ్చిన వాడివే, నువ్వు మృతుడివే అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నీవి రాత్రి బ్రతకాలి. హల్లెలూయా. పాపముతో పెనవేసుకున్న బ్రతుకు నుండి విడుదల పొందిన వాడివై, పాపపు కట్ల నుండి విడిపించబడిన వాడివై నువ్వు బ్రతికిన రోజున దేవునికి మహిమ. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఏమని చెప్తామంటే, నేను బాగా మాట్లాడితే దేవునికి మహిమ అండి, నేను బాగా పాట పాడితే దేవునికి మహిమ అండి, నేను బాగా కార్యక్రమాలు చేస్తే దేవునికి మహిమ అండి. లేదు బ్రదర్, నువ్వు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు, పాపానికి దూరంగా బ్రతికినప్పుడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నీవు క్రీస్తు యేసులో తిరిగి లేపబడినప్పుడు దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి. అయ్యా,
లాజరు బ్రతికాడు, అతను కట్లు విప్పబడ్డాయి, జీవం పోయబడింది, దేవునికి మహిమ కలిగింది. స్తోత్రం. మంచిదే కాదని ఎవరన్నారు? దేవునికి మహిమ కలిగింది. అంతవరకే కాదు, చాలామంది ఏమంటారంటే మాకేంటి అంటారు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిందండి, దేవునికి మహిమ కలిగింది, మంచి విషయమే, కానీ మాకేంటి అంటారు. మేము అలా అనమన్నట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, చిన్నప్పుడు ఏదైనా పచార కొట్టుకెళ్ళి ఇంట్లో ఏదైనా తెమ్మన్నారనుకో, నేను అడిగే మాట ఏంటంటే, మీరు అడిగిన మాట ఏంటంటే, నాకేమిస్తావు అనేవాళ్ళవా లేదా? అరే కొంచెం మంచి నూనె పట్టురారా, కొంచెం కారం పట్టురారా, కొంచెం ఉప్పు పట్టురారా అంటే తెత్తాను, కానీ నాకేమిస్తావు అనలా. మనకేంటి? మనం పరిశుద్ధంగా బ్రతికితే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనము క్రీస్తు యేసులో లేపబడితే దేవునికి మహిమ, మనకేంటి? స్తోత్రం చెప్పండి. అది కదా మన ప్రశ్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మార్త ఉపసారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు పరిశుద్ధంగా మార్చబడితే దేవునికి మహిమ మాత్రమే కాదు, నీవు యేసుతో కూర్చునే భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు యేసయ్యతో కూర్చునే భాగ్యం, యేసయ్య ప్రక్కన కూర్చునే భాగ్యం, యేసుతో కూర్చునే భాగ్యం నీకు కలుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, ఎవరన్నా ఒక కౌన్సిలర్ గారు లేక ఎమ్మెల్యే గారు ఎవరైనా రండి బ్రదర్ కూర్చోండి అని తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటే 100 ఫోటోలు దిగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి నేను అగ్రహారం అనే ప్రాంతానికి వెళితే కౌన్సిలర్ గారి భర్త, ఎమ్మెల్యే గారి భర్త అప్పట్లో, స్తోత్రం హల్లెలూయా, ఆయన వచ్చారు. నేను వాక్యం చెప్పాను, ఆయన కూడా కూర్చున్నారు. ఆ ఫోటో ఎవరో యూట్యూబ్లో పెట్టారు. అదే ఏరియాలోంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని భలే ఆశీర్వదించాడే అన్నారు. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు అన్న, మా ఎమ్మెల్యే గారి పక్కన కూర్చున్నారే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎమ్మెల్యే గారి పక్కన కూర్చోవటమే ఆశీర్వాదం అయితే యేసయ్య పక్కన కూర్చునే భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. పాపముల నుండి అపరాధముల నుండి నువ్వు బయటకు వచ్చిన రోజున, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నీవు ఆ సమాధి బ్రతుకు నుండి బయటకు వచ్చిన రోజున యేసయ్యతో కూర్చుంటావు, ఇక్కడ అక్కడ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చూసినప్పుడు యేసయ్య కనబడతాడు. హల్లెలూయా. యేసయ్యని చూసినప్పుడు నువ్వు కనబడతావు. నీవు వేరు, యేసు వేరు కాదు. యేసుతో నీవు, నీతో యేసు కలిసి జీవించటం, కలిసి నడవటం, కలిసి ఇదిగో కూర్చోవటం ప్రజలు చూస్తారు. హల్లెలూయా. అది మహాభాగ్యం. హల్లెలూయా. అది మహాభాగ్యం. లేకపోతే మేమెందుకు ఇక్కడ ఉంటాం? నీతిమంతులమని కాదు, పరిశుద్ధులమని కాదు, పాపంలో పొరలాడిన బ్రతుకులే, అపవిత్రతలో చచ్చిన బ్రతుకులే ఒక రోజు దేవుడు లేపాడు. హల్లెలూయా. లేపబడిన జీవితము ఇప్పుడు దైవజనుడు అనే పేరుతో ఆయన ప్రక్కన కూర్చునే భాగ్యం దొరికింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రజలు ఇష్టపడుతున్నారు, ప్రజలు చూడాలని ఆశపడుతున్నారు, ప్రజలు భాగ్యముగా మమ్మల్ని ఎంచుకుంటున్నారు. హల్లెలూయా. ఈ భాగ్యము యేసయ్యతో కూర్చోవటం వల్ల దొరికిన భాగ్యం, యేసయ్య మమ్మను కూర్చోబెట్టుకోవటం వల్ల దొరికిన భాగ్యం. చచ్చిన నీవు బ్రతికితే యేసయ్యతో కూర్చునే భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మీరు అనుకుంటున్నారు ఏముందిలే అన్నా, పెద్ద విశేషం ఏముందిలే అన్నా అనుకుంటున్నారు. విశేషం ఉంటుందో లేదో మారు మనసు పొంది చూడు, పాపమును వదిలిపెట్టి చూడు, అపవిత్రతను వదిలిపెట్టి చూడు, యేసుక్రీస్తులో బ్రతికి చూడు,
నీ జీవితం యొక్క ధన్యత ఏంటో నీవే చెప్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదివరకు పెంటల మీద కూర్చుండేవాడండి, ఇంతవరకు పనికిరాని స్థలాల్లో కూర్చుండేవాడండి, ఇంతవరకు త్రాగుబోతుల మధ్య కూర్చుండేవాడు, ఇదివరకు పేకాటాలు ఆడేవాళ్ళ మధ్య కూర్చుండేవాడు, ఇదివరకు వ్యభిచారపు వాళ్ళ మధ్య కూర్చుండేవాడు. ఇప్పుడు యేసుతో కూర్చున్నాడని ఘనత మన బ్రతుకులకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. చప్పట్లు కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా మాట వినాలి. దేవునికి మహిమ కలిగితే మాకేంటి అనుకోవద్దు. నీ జీవితంలో ఒక నూతన జీవితం అనుగ్రహించబడుతుంది. కట్లు విప్పబడతాయి. యేసుతో కూర్చునే భాగ్యము నీకు కలుగుతుంది. అంతేకాదు, యేసును చూడాలని వస్తున్న వారు యేసు మృతుల్లోండి లేపిన లాజరును కూడా చూడాలని ఆశగా వస్తున్నారట. హల్లెలూయా. యేసయ్యను చూస్తే భాగ్యం, యేసయ్యను చూస్తే ఆశీర్వాదం, యేసయ్యను చూస్తే సంతోషం. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినాల్లో యేసయ్యను చూడాలి అని ఆశ కలిగి బ్రతకాలి. యేసయ్యను చూస్తేనే మనం బ్రతుకుతాం, దీవించబడతాం. ఎందుకో చాలామంది యేసయ్యను చూడాలనే ఆశే కాకుండా కొంతమంది దైవ సేవకులకు ఫేవరెట్లు అవుతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కాదు, పూర్వమే అట్లాగే అయ్యారు. పౌలు అన్నాడు. పౌలు ఎవడు? కేఫా ఎవడు? అపోలో ఎవడు? వాళ్ళెవరన్నా మీ కొరకు ప్రాణం పెట్టారా? మీ కొరకు ప్రాణం పెట్టింది నజరేయుడైన యేసు. ఆయనకు దగ్గర అవ్వాలి. మీరు ఆయనను సేవించాలి, ఆయన బిడ్డలుగా బ్రతకాలి, మీరు క్రీస్తు వారిగా బ్రతకాలని ఆ రోజు సేవకుడైన పౌలు చెప్పాడు. ప్రియులరా, దయచేసి నా మాట వినండి. దైవ సేవకుల్ని గౌరవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్పు చెందిన జీవితాలను గౌరవించాలి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు క్రీస్తులో తిరిగి లేపబడితే వారిని చూడాలని ఆశ కలిగి ఉండటం తప్పని నేను అంటల్లా. ఆయన వాళ్ళను గౌరవించాలి కానీ ఆరాధించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అంటారు, నేను పౌలు బ్యాచిరా అంటారంట. మరి కొంతమంది అంటారంట నేను కేఫా బ్యాచి అంటారట. మరి కొంతమంది అంటారట నేను 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 అపోలో బ్యాచి అంటారట. ఈ బ్యాచీలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. కొంతమందికి చిన్నోడంటే ఇష్టం, కొంతమందికి పెద్దోడంటే ఇష్టం. అలా ఉండకూడదు. యేసయ్యను మాత్రమే ఆరాధించాలి, దేవుని బిడ్డలను గౌరవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, యేసును చూడాలని ఆశ కలిగి వస్తున్న వాళ్ళు అంటున్నారు, మాకు లాజరును కూడా చూడాలని ఉంది అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్యను చూస్తే భాగ్యం. మరి లాజరులో ఏముందో నాకు అర్థం కావట్లా. లాజరును కూడా చూడాలని ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? లాజరు తిరిగి బ్రతికినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వ్యక్తి తిరిగి క్రీస్తులో బ్రతికాడు గనక ప్రజలు చూడాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. అంటే నా మాట అర్థం చేసుకోండి, గౌరవిస్తున్నారు. హల్లెలూయా. అని మూసిన వాళ్ళే చూడాలని ఆశపడుతున్నారు. దుర్వాసన కొడతాడని చెప్పిన వాళ్ళే అతను గూర్చిన ఘనతను అతను గూర్చి ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, రోమపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవునిలో మన జీవితాలు మార్చబడితే, క్రీస్తు యేసునందు మన బ్రతుకులు మార్చబడితే, పరిశుద్ధతలో మనం బ్రతకగలిగితే క్రీస్తుతో కూర్చునే భాగ్యమే కాదు, క్రీస్తులో గౌరవాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువ. ఈడెందుకురా నా కడుపును పుట్టాడు అనుకున్న తల్లి అంటది, ఇలాంటి వాడు పుట్టడం నా భాగ్యం అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొరక్క ఈడే దొరికాడు నా ప్రాణానికి అనుకుంటుంది. ఎవరో భార్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీరియస్గా ఉండకండి. దేవునికి స్తోత్రం. దొరక్క ఈడే దొరికాడు నా ప్రాణానికే అనుకుంటుందే భార్య. ఆ భార్య అంటది, ఈ వ్యక్తి నా బ్రతుకులోనికి రావటం నా భాగ్యం అంటది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తుకు దాసులుగా బ్రతికితే దేవునికి ఇష్టడు అవుతావు. మనుషుల దృష్టికి విలువైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దయచేసి నా మాట అర్థం చేసుకోవాలి. విలువ వస్త్రాలు బట్టి కలగదు, విలువ బంగారాన్ని బట్టి కలగదు, విలువ ఆస్తిపాస్తులను బట్టి కలగదు. విలువ నీవు క్రీస్తులో బ్రతికితే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నీవు క్రీస్తులో బ్రతికితే నీ బ్రతుకుకు విలువ, గౌరవం, మర్యాద కలుగుతుందని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఎవరిని నిందించి మనమేం సాధించలేం. ఎవరిని తక్కువ చేసి మాట్లాడి మనం సాధించేదేమీ లేదు. వీడు మారడు అనుకుంటూ తిరిగే కంటే మార్చగల దేవుని పాదాలు పట్టుకుందాం. దేవునికి స్తోత్రం. నా బిడ్డలను దాటిపోవద్దయ్యా, నా భర్తను దాటిపోవద్దయ్యా, నా భార్యను దాటిపోవద్దయ్యని ప్రభు పాదాలు పట్టుకోగలిగితే దేవుడు మన బిడ్డలను, మన కుటుంబాలను మార్చును గాక. హల్లెలూయా. విలువ కలిగిన జీవితాలుగా మన బ్రతుకులు మారతాయి. ప్రియులారా, చాలా మంది భావించేది పేరుకు ముందు ఒక డిగ్రీ ఉంటే బాగుంటుంది అని, పేరుకు ముందు ఒక డిగ్రీ ఉంటే బాగుంటుంది అని. ప్రియులారా, డిగ్రీలు కొంతవరకే ఘనతనిస్తాయి. నేను మరలా చెప్తున్నానని అనుకోవద్దు. ఆస్తిపాస్తులు, బంగారము, వెండి, లేక బంధు బలగాలు, పేరు ప్రఖ్యాతులు కొంతవరకే. క్రీస్తు నందు నువ్వు బ్రతికితే నీ జీవితమును దేవుడు విలువగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును చూడాలని ఆశపడుతున్న వారు నిన్ను చూడాలని ఆశపడతారు, నీతో మాట్లాడాలని ఆశపడతారు, నీతో ప్రార్థన చేయించుకోవాలని ఆశపడతారు, నువ్వు మా ఇంటిలో అడుగు పెడితే చాలయ్యా అని ఆశపడతారు. హల్లెలూయా. జీవితాలకు విలువనిచ్చే దేవుడు, జీవితాలను గణపరిచే దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, అంతకంటే భాగ్యము మరొకటి లేదని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. నిందిస్తూ బ్రతకటం అలవాటు చేసుకోవద్దు. నిందలను తొలగించి జీవితాన్ని ఆశీర్వదించే దేవుడిని ఎదుట నిలబడ్డాడు ఈ రాత్రి. ఆయన పాదాలు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను ఇందాక వాడిన మాట భర్తలకు కొంచెం కోపం వస్తుంది. ప్రార్థన చేయించుకుంటాకు వస్తారు కాబట్టి అక్కలో మాకు తెలుసు. దేవుని స్తోత్రం. మేము ముఖం మీద అంటే మీరు ఊరుకుంటారా? ముఖం పగలగొట్టరు. హల్లెలూయా. అన్నయ్య ఆడు కోసం ప్రార్థన చేయండి అంటే మేము కూడా అనుకుంటాం కొడుకేమో అని. హల్లెలూయా. ఆ దరిద్రుడి కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అని కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఎవరమ్మా అంటే మా ఆయన అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను. అంత బాధ కలిగేలాగా మనం ఎందుకు బతకాలి? భార్య బిడ్డలను కలిగిన మనము ఆ కుటుంబానికి విలువిస్తూ బ్రతికినట్లయితే, ఆ కుటుంబ విలువలు కాపాడుకుంటూ బ్రతికినట్లయితే, అయ్యో నన్ను నమ్ముకున్న భార్య ఉంది, నన్ను నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, నన్ను నమ్ముకున్న భర్త బిడ్డలు ఉన్నారు, నాకంటూ ఒక కుటుంబం ఉంది, విలువ కలిగి బ్రతకాలే అనే ఆకాంక్ష నీ గుండెల్లో ఉంటే నిన్నెందుకు తక్కువ చేస్తారు? గాలికి తెగిన గాలిపటంలాగా నువ్వు ఎగిరిపోతూ ఉంటే నీకు విలువ ఎలా వస్తుంది? ఒక తల్లి ఏడుస్తుందట. క్షమించాలి మాట చెప్తున్నాను. ఒక తల్లి ఏడుస్తుందట. ఎరా కన్నన్రా, కడుపుకి అంత అన్నం పెట్టడానికి మీకు కష్టమైపోతుందా? మీ నాన్న లేకపోతే పెంచుకొచ్చానురా అని చెప్తుంటే, అమ్మా ఒక బిడ్డగా మాట్లాడుతున్నాను. ఆ కొడుకులు అన్నారట, చాలే మా నాన్న చచ్చిపోయాక నువ్వు ఎలా బ్రతికావో మా కళ్ళతో చూసామన్నారట. పిల్లరా, నువ్వు ఏదేదో దిగజారి నీ పిల్లల్ని అందలం మీద కూర్చోబెట్టడం నీకు గౌరవం కాదు. 4 ఏళ్లలో పాసి పని చేసైనా 4 అంట్లుతోమైనా గెంజిపోయి నీతిని కాపాడుకో, పరిశుద్ధతని కాపాడుకో. దేవుడు నిన్ను గణపరుస్తాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియులారా, ఏ తల్లికి ఏ తండ్రికి అంతటి అవమానము కలగకుండును గాక. నా యేసయ్య నీ బ్రతికి గౌరవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో వాక్యం చెప్పి నేను కిందకు వచ్చిన తర్వాత చాలామంది అడుగుతారు, ఏం చదువుకున్నారు పాస్టర్ గారు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన గెటప్ అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు పై రూపం చూస్తారు కాబట్టి ఏం చదువుకున్నారు పాస్టర్ గారు అంటారు. ఏం చదివాం? నా ముఖం బైబిల్ చదివాం. స్తోత్రం. అంతకు మించి ఏమీ లే మన దగ్గర. యేసు ఉంటే గౌరవం,
దేవుని వాక్యానుసారమైన బ్రతుకు ఉంటే గౌరవం, ప్రభుతో బ్రతకాలనే రోషం ఉంటే నీ బ్రతుకుకి దేవుడే గౌరవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. యేసును చూడాలని ఆశపడుతున్న వారు లాజరును చూడాలని ఆశపడ్డారట. మరొక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 17 నుండి 19వ వచనం వరకు. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు అతనితో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళిపోతుందని చెప్పుకున్నారట. చెప్పండి కొట్టు. హల్లెలూయా. పరిచయాలు అంటున్నారు, అయ్యా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, క్రైస్తవం లేకుండా చెయ్యాలి అని, సంఘాలు లేకుండా చెయ్యాలని, సేవకులను ఆటంకపరచాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో చట్టాలు తెస్తున్నాం. మనం తెస్తున్న చట్టాలు, మనం చేస్తున్న ప్రయత్నాలు ఎలాగ నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. లోకమే ఆయన వెళ్ళిపోతుందన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకమే యేసయ్య వెంట వెళ్ళిపోతుందట. పరిచయాలు, శాస్త్రుల యొక్క ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోతున్నాయట. కారణం ఏమై ఉంటుంది? నా మాట వినాలి. లోకమే ఆయన వెంట వెళ్ళిపోవడానికి, అధికారులు చేస్తున్న ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోవడానికి, లోకమే ఆయన వెంట వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే మృతుల్లోండి లేపిన లాజరును గురించి సాక్ష్యం ఇచ్చారట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మృతులలో నుండి ఇదిగో లాజరు ఒకనాడు చనిపోయాడు, కుళ్ళిపోయాడు, సమాధి చేపట్టాడు. ఆ సమాధి నుండి, ఆ కుళ్ళిన స్థితి నుండి యేసయ్య అతన్ని లేపాడు. అతడు ఇప్పుడు యేసయ్యతో కూర్చున్నాడు. అతను విడుదల పొందాడు, అతడు బ్రతికాడు, అతడు గౌరవార్థకంగా బ్రతుకుతున్నాడు అని సాక్ష్యం ఇస్తుంటే ఆ సాక్ష్యాన్ని విన్న ప్రజలు యేసయ్య వెంట వెళ్తున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వెంట, ఆ సాక్ష్యాన్ని విన్న యేసయ్య వెంట లోకమే వెళ్ళిపోతుందని పరిచయులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ప్రియులారా, లోకము యేసయ్యని వెంబడించాలి అంటే, ప్రాంతాలు యేసయ్యకు సొంతం కావాలి అంటే, ప్రజలు దేవుని వైపు తిరగాలి అంటే, నేను అంటున్నాను, చాలా టాలెంటెడ్గా మాట్లాడటం కాదు, చాలా అందంగా పాటలు పాడటం కాదు, చాలా అందంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా నీతి కలిగి, పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతున్నావన్న సాక్ష్యము లోకాన్ని దేవుని వైపు తిప్పుతుంది. హల్లెలూయా. సాక్ష్యార్థమైన సేవ చేయుదుముగాక. హల్లెలూయా. మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రయత్నాల్లో, మన ప్రసంగాల్లో, మన బ్రతుకులో ఉన్న సాక్ష్యమును కనపరిచేటట్లు మనము బ్రతకగలిగితే లోకమే ఆయన వెంట వెళ్ళటానికి ప్రభు ఆకర్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, సాక్ష్యము లేని జీవితాలు, సాక్ష్యము లేని ప్రసంగాలు, సాక్ష్యము లేని మాదిరి లేని జీవితాలు, కుటుంబాలు యేసు కొరకు ఒక్క ఆత్మను సంపాదించలేవు. మారు 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 అని నేను ఎన్ని మాటలు చెప్పినా, నేను మారకపోతే నిన్ను ప్రభు కొరకు నేను సంపాదించలేను. అభిషేకం ఇక్కడ నుంచి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభావం ఆయనలో నుండి వెళ్ళి ఆమెను బాగు చేస్తానని వాక్యం చెప్తుంది. అభిషేకము ఇదిగో ఈ ప్రాంతంలోండి, ఈ వ్యక్తిలోండి బయటకు వెళితే ప్రజలు, కుటుంబాలు, ప్రాంతాలు, లోకమే ఆయన వెంట వెళ్ళటం ప్రారంభిస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు బిడ్డలమైన మనము, ప్రభు సేవ చేస్తున్న మనము, సంఘాలు కలిగిన మనము, దేవుని పరిచర్య కొరకు బలిపీఠం మీద పాదాలు నిలిపిన మనము సాక్ష్యమును కాపాడుకుందుము గాక. సాక్ష్యము కలిగిన సేవ లోకాన్ని ప్రభు తట్టు తిప్పుతుంది. అలాంటి కృప ఎవరి ద్వారా కలుగుతుంది అంటే లాజరు ద్వారా కలిగింది. ఎలా కలిగింది అంటే, పాపముల చేత, అపరాధముల చేత అతడు చచ్చిపోయినాడు, తిరిగి క్రీస్తులో బ్రతికాడు. బ్రతికిన అతను కట్ల నుండి విడిపించబడ్డాడు. అతడు క్రీస్తుతో కూర్చున్నాడు, క్రీస్తులాగా గౌరవించబడ్డాడు.
సాక్షార్థమై బ్రతుకుతుండగా లోకాన్ని దేవుని వైపు త్రిప్పుతున్నాడు. హల్లెలూయా. అలాంటి విలువైన వ్యక్తిగా దేవుడు ఈ రాత్రి నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. నా జీవితం అయిపోయింది బ్రదర్, ఇక నా పరిచర్య అయిపోయింది బ్రదర్, నా జీవితంలో ఇక ఇంకేమీ లేదు బ్రదర్, అంత శూన్యమే బ్రదర్. ఎస్, అంత శూన్యమే. చాలా సార్లు మన జీవితాల్లో శూన్యంగానే కనపడతాయి. కానీ ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం మీద చేసి సవాలుకరంగా ఒక మాట చెప్తున్నాను. శూన్యంలో సృష్టిని కలిగించిన దేవుడు నీ దేవుడు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మెల్లగా 2 నిమిషాలు లేచి నిలబడదాం.